హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ టమాటా పచ్చడి చేసుకుంటున్నాం. రోటి పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: బాండి పెట్టుకుని అందులో నూనె పోసుకొని జీలకర్ర మనం పత్తులు వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకుని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి పచ్చిమిర్చి టమాటా ముక్కలు కోసుకున్నామండి. ఈ పచ్చిమిర్చి ఇందులో వేసేయాలండి. వేయించుకోవాలి బాగా బారుగానే చుట్టుపక్కల ఆడుకుని చూడండి. ఇవి బాగా వేయించుకొని చూడండి. మినపప్పు కూడా చాలా బాగా ఎర్రగా దోరగా వేయండి. ఈ పచ్చిమిర్చి కూడా వేసుకునేయండి. ఇది ఒక గిన్నెల బౌల్లో తీసుకొని టమాటా ముక్కలు వేసుకుందాం. అది తీసుకున్నాక ఇప్పుడు వంకాయ ముక్కలు బాగా వేయించుకోవాలండి. చిన్న ముక్కలు కొట్టుకొని వంకాయ ముక్కలు బాగా వేయించుకుంటే బాగుంటుందండి. దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక అప్పుడు టమాటా ముక్కలు వేసి వేయించుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు కూడా వేసి మగ్గిస్తున్నాయండి బాగాను. ఇవి కూడా మగ్గిపోయాక మనం మిక్సీ పెట్టేసుకుంటామండి. ఇంకోండి ఫ్రెండ్స్, ఇది రెండు చింతపండు వేసి ఇది బాగా ఉడకబెట్టుకున్నామండి. ఈ టమాటా వంకాయ కూడా ఇంకండి ముందర ఇవి పట్టించుకోవాలండి. ఇవి పట్టించుకున్నాక అప్పుడు ఇవి కూడా వేయాలండి. ఇందులోనే ఉప్పు, మనకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాక ఈ రెండు కూడా వేసుకొని మిక్సీ కట్టుకోవాలండి. ఇవన్నీ ఫ్రెండ్స్ పోపులు వేసుకోవాలండి. ఇవి పచ్చడి నలిగిపోయిందండి. పోపులు వేసేసి పోపులు వేగిపోయాక స్టవ్ కట్టేసి తాలింపు వేసుకోవాలండి. ఇందులోని పోపు తాలింపు అంతే అండి. ఇంక అయిపోయిందండి. వంకాయ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అండి. ఇవి మీరందరూ కూడా చూసండి. మా వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.